హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రెగ్నెన్సీ అందుకున్న ఫస్ట్ 3 నెలల్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి? జర్నీస్ చేయొచ్చా లేదా? భార్యాభర్తలు కలవడం మంచిదేనా? ఎక్సర్సైజ్ ఏ పద్ధతిలో చేస్తే ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి? ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 నెలల్లో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి? డాక్టర్ దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది? వీటన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఓపిక్గా వినండి. దిస్ ఈజ్ డాక్టర్ రమాదేవి, శ్రీ కృష్ణవేణి నర్సింగ్ హోమ్, తాడేపల్లిగూడెం. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 నెలల్లో జీఈఆర్డీ అనే కంప్లైంట్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. జీఈఆర్డీ అంటే ఏంటంటే, మీరు తిన్న ఫుడ్ పులితేనుపుల రూపంలో గొంతులోకి రావడం అని, పొట్టుబ్బరంగా ఉండడం అని, గ్యాస్ ఎక్కువ పోవడం అని ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఈ జీఈఆర్డీ కంప్లైంట్ని ఎలా ఫేస్ చేయాలి అంటే, మీరు ఇంట్లో వండిన ఆహారం, తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోవడం మంచిది. ఏ ఆహారం అవాయిడ్ చేస్తే బెటర్ అంటే, నూనెలో వేపినవి, పూరీలు, గారెలు, బజ్జీలు ఇలాంటివి. మసాలా ఎక్కువ ఉన్న ఫుడ్స్, పులుపు, కారం, మసాలా కాస్త తగ్గించుకుంటే మంచిది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీలో తిన్న వెంటనే పడుకోకూడదు. తిన్న వెంటనే పడుకుంటే ఈ జీఈఆర్డీ అనే కంప్లైంట్ ఎక్కువయ్యి అన్నెసరీ మెడికేషన్, మళ్ళీ ఎక్స్ట్రా మెడికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో తిన్న తర్వాత ఒక 1-2 అవర్స్ ఏదైనా చిన్న పని ఉంటే చేసుకోవడం, నిటారుగా కూర్చోవడం, చైర్లో వెనక్కి జారబడి కూర్చోవడం ఇలా చేయండి. బయట నుంచి తెచ్చుకున్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాతే కన్జ్యూమ్ చేయండి. తినే ముందు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోండి. ప్రెగ్నెన్సీలో ఏం ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? ప్రెగ్నెన్సీలో రా ఫుడ్ అంటే సలాడ్స్ అని, పచ్చి కూరగాయలని ఇలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. వాటిని ఒకవేళ తినాల్సి వస్తే బాయిల్ చేసుకొని తినడం బెటర్. దానివల్ల ఇన్ఫెక్షన్ రేట్ అనేది తగ్గుతుంది. అండ్ స్ట్రీట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఇది కూడా ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం. ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 నెలల్లో ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్ పెట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. అందువలన ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోండి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్లో మీకు కావాల్సిన పోషక పదార్థాలు ఉండవు. క్యాన్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ప్రీ ప్యాక్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. క్యాన్ ఫుడ్ అంటే క్యాన్ మష్రూమ్స్, క్యాన్ ప్రాన్స్ ఇలా వస్తూ ఉంటాయి. అండ్ ప్రీ ప్యాక్డ్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఇప్పుడు మీ అందరి ఫేవరెట్ క్వశ్చన్, కాఫీ తాగొచ్చా లేదా? ప్రెగ్నెన్సీలో కాఫీ తాగొచ్చు, కానీ పెద్ద గ్లాస్లో, పెద్ద మగ్లో అలా తాగకూడదు. చిన్న టీ గ్లాస్లో, మీరు రెగ్యులర్గా తాగే చిన్న టీ గ్లాస్లో హాఫ్ అమౌంట్ తీసుకొని తాగొచ్చు. అండ్ కాఫీలో కెఫిన్ అనే పదార్థం వల్ల హాని జరుగుతుంది. ఈ కెఫిన్ అనేది కాఫీ ఒక్కదానిలోనే కాదు, కొన్ని రకాల కార్బోరేటెడ్ డ్రింక్స్లో కూడా ఈ కెఫిన్ యాడ్ చేస్తారు. సో మీరు ఏదైనా డ్రింక్ తాగే ముందు అందులో కెఫిన్ ఉందా లేదా ఒక్కసారి లేబుల్ చెక్ చేసుకోండి. కెఫిన్ అనేది ఎక్కువ తీసుకోవడం కూడా మంచిది కాదు. అండ్ కాఫీ అవాయిడ్ చేస్తేనే మంచిది. ఇంకా ఎక్సర్సైజ్ విషయానికి వస్తే, ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 మంత్స్లో వాకింగ్ చేయొచ్చు, స్ట్రెచెస్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు. కానీ ది బెస్ట్ వాకింగ్ చేసినప్పుడు మీరు బ్రిస్క్ వాక్ అనేది ప్రెగ్నెన్సీలో చేయకూడదు. మీరు మీ కంఫర్టబుల్ స్పీడ్లో నడవండి. అండ్ ఎంతసేపు నడవాలి? రోజుకి ఒక 20-30 మినిట్స్ నడవండి, సరిపోతుంది. ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 మంత్స్లో జర్నీస్ అవాయిడ్ చేస్తే మంచిది. తప్పదు, ఖచ్చితంగా వెళ్ళాలి అంటే మాత్రం ట్రైన్ ప్రిఫర్ చేయండి. బస్ కన్నా కూడా ట్రైన్ బెటర్. జర్నీ ఎందుకు అవాయిడ్ చేయాలి అంటే, మీరు వెళ్ళిన ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఫంక్షన్కో, పెళ్ళికో, టెంపుల్కో వెళ్తారో అక్కడ మీకు ప్రాపర్ హైజీనిక్ ఫుడ్ దొరుకుతుందా, ప్రాపర్ క్లీన్ వాటర్, ప్యూర్ వాటర్ దొరుకుతున్నాయా, వాష్రూమ్స్ క్లీన్గా ఉన్నాయా, ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ రాకుండా మీరు ప్రొటెక్టెడ్ స్పేస్లో ఉన్నారా లేదా, ఇవి కూడా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో భార్యాభర్తలు కలవచ్చా అని అడుగుతూ ఉంటారు. భార్యాభర్తలు ఏ కండిషన్స్లో కలవకూడదు అంటే, పేషెంట్కి బ్లీడింగ్ అయినా, స్పాటింగ్ అయినా, ముందు కాన్పులో నెలలు నిండకుండా డెలివరీ అయినా, మాయ కిందకు ఉందని చెప్పినా, లేదు మీ డాక్టర్ మిమ్మల్ని పరీక్ష చేసి వేరే రకమైన ఇబ్బంది ఉండటం వలన మీరు కలవకూడదు అని చెప్తే ఖచ్చితంగా భార్యాభర్తలు కలవకుండా ఉంటేనే మీకు మంచిది. ప్రెగ్నెన్సీలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు ఎలా ఉంటాయంటే, నడుము నొప్పి రావడము, కాళ్ళు లాగడము, సట్టు నొప్పి రావడము, పొట్టుబ్బరము, బ్రెస్ట్ టెండర్నెస్, రొమ్ములు నొప్పిగా ఉండడము. వీటికి మీరు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం మంచిది కాదు. అండ్ ప్రెగ్నెన్సీలో సెల్ఫ్ మెడికేషన్ అవాయిడ్ చేయాలి. మీ అంతటి మీరు మందులు తీసుకుని వేసుకోవడం కరెక్ట్ కాదు. డాక్టర్ పర్మిషన్ లేకుండా మెడికేషన్ వేసుకోవడం మంచిది కాదు.
ఇలా మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు కూర్చున్నప్పుడు కాళ్ళు కొంచెం ఎత్తుగా ఒక స్టూల్ పెట్టుకొని దాని మీద కాలు పెట్టుకొని కూర్చోడానికి ట్రై చేయండి. పడుకున్నప్పుడు పక్కకు ఒత్తిగిల్లి తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోండి. అండ్ ప్రెగ్నెన్సీ అందుకున్న వెంటనే డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ 3 నెలల్లో మీ బీపీ కంట్రోల్‌లో ఉందా, షుగర్ కంట్రోల్‌లో ఉందా, థైరాయిడ్ కంట్రోల్‌లో ఉందా, ఇవన్నీ చెక్ చేసి అవసరమైన మెడికేషన్ ఇస్తూ మిమ్మల్ని మీ డాక్టర్ గైడ్ చేస్తారు. ప్రెగ్నెన్సీలో వచ్చే వేవిళ్ళు, వికారం, వాంతులు వీటన్నిటి గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. స్టే హెల్దీ, టేక్ కేర్. దిస్ ఈజ్ డాక్టర్ రమాదేవి, శ్రీ కృష్ణవేణి నర్సింగ్ హోమ్, తాడేపల్లిగూడెం.